మోడీ ప్రపంచ రికార్డు ఆమ్ ఆద్మీ పార్టీకి కడుపు మండింది. మాన్ ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి అదే పంజాబ్ ముఖ్యమంత్రి ఉన్నాడో అయ్యగారు ఒక స్టేట్మెంట్ ఇసిరి పారేశాడు. ఇప్పుడు మోడీ సాధించింది ఏంటి? రెండు వ్యవహారాలు. ఒకటి, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారాలు, అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పురస్కారం అత్యున్నతం, అవి అత్యధికంగా పొందినటువంటి ప్రధానమంత్రి 27 అత్యున్నత పురస్కారాలు. ప్రపంచంలో ఇంకే దేశ అధ్యక్షుడికి లేదు, ఏ దేశ ప్రధానమంత్రికి లేదు. అన్ని పురస్కారాలు పొందాడు. ఈవెన్ భారతదేశంలో ఇందిరాగాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయి, విపి సింగ్, చంద్రశేఖరు, దేవగౌడ, గుజ్రాలు, మన్మోహన్ సింగ్, ఇంతమంది వల్ల కాలేదు. అంతమంది కలిసి ఎన్ని పార్లమెంట్లో ఉపన్యాసాలు ఇచ్చారో 17 ఉపన్యాసాలు అంతమంది కలిసి ఇచ్చింది. ఈ జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా ఒక్క మోడీనే అన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు. పోనీ టైం తక్కువ అనుకోవటానికి మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు చేశాడు, ఆయన వల్ల కాలేదు. ఓవరాల్గా ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజా అంశం ఏంటి అంటే 17 రివార్డ్, ఇదే 27 దాకా రివార్డులు వచ్చిన ఇదే అత్యున్నత పురస్కారాలు వస్తాయి. అవన్నీ చిన్న చిన్న దేశాలు, 10,000 కూడా జనాభా లేని దేశాలు అంటూ ఓ పిచ్చి కూత కూశాడు. 10,000 జనాభా ఉన్నా, 50,000 జనాభా ఉన్నా, అదొక దేశం, సార్వభౌమాధికార గల దేశం. అది దేశానికి సంబంధించినటువంటి ఒక గౌరవం. ఆ గౌరవం ఇవ్వడం కూడా చేతకానోడివి, నువ్వేం ముఖ్యమంత్రి అయ్యా అంటూ కాస్త ఘాటుగా స్పందించారు ఎవరైతే మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్.